ఎప్పటి నుంచో ప్రజలు అడిగింది, ఎదురు చూసేది. నేను కూడా ప్రతిరోజు దాదాపు ఒక్కో సందర్భంలో 3 సార్లు కూడా ప్రయాణం చేస్తాను రోడ్డు పైన. తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు, చివరికి దాని శాంక్షన్ కూడా తీసుకొచ్చాం. చెప్పాలనుకున్నాను నేను దాని గురించి లోతుగా మీ అందరికీ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎంత కష్టమైన పనో మీకు తెలియాలి. ఇది దాని ప్రాజెక్ట్ ప్రూఫ్. ఎంత కష్టపడి ఇంత ఆ విధమైన ఒక రోడ్ నిర్మాణం కోసం 650 కోట్ల రూపాయలతోటి తీసుకురాగలిగాం. అది కేవలం తెనాలి నుంచి మంగళగిరియే కాదు, మనకి గుంటూరు దగ్గర నుంచి తెనాలి మీదుగా రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి జాతీయ రహదారి వరకు 4 లేన్ల రహదారి ఏర్పాటు చేయడానికి నారాకోడూరు నుంచి తీసుకొచ్చాం. దాంట్లో సుమారు 24 కిలోమీటర్లు సైడ్ వాల్స్ నిర్మాణం చేయాలి. ఏ విధంగా పెదరావూరు నుంచి మనం తెనాలి వరకు పూర్తి చేయగలిగానో గతంలో నేను శాసనసభాపతిగా 24 కిలోమీటర్లు సైడ్ వాల్ నిర్మాణం చేయాలి. ఆ కాలువల మీద కొత్త వంతెనలు ఏర్పాటు చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి. దాంట్లో దుగ్గిరాల మండలంలో చాలా ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది దానికి. సో సమస్యలు ఇంకా ఉన్నాయి, ఎదుర్కోవాలి, చేయాలి, పట్టుదలతో చేయాలి. ఇప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడితే కనీసం 2 సంవత్సరాలకి పూర్తి చేయగలిగితే మనం ఒక అద్భుతమైన జాతికి అంకితమయ్యే విధంగా ఒక చక్కటి ప్రాజెక్ట్ మనం చేయగలుగుతాం. మంగళగిరి తెనాలి నారాకోడూరు 4 లేన్ కోసమై ఇప్పుడు ఈరోజు లీ అసోసియేట్స్ నుంచి 2 కన్సల్టెంట్స్ వచ్చారు. వారు ఎక్కువ ఈ రోడ్లో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉన్న 2 లేన్ రోడ్డు సరిపోవట్లేదు కాబట్టి దీని మీద మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు మరియు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఈ రోడ్డు యొక్క ఆవశ్యకతను గమనించి ట్రాఫిక్ ఎక్కువ ఉండి ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్న కారణంగా ఉన్న ప్రజెంట్ 2 లేన్ల రోడ్డు సరిపోవట్లేదు కాబట్టి దీన్ని 4 లేన్కి చేయాలని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని మనం ప్రాజెక్టులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద మనకు 205 కిలోమీటర్లు 4 లేన్ కానీ ప్రపోజ్ చేశారు గుంటూరు జిల్లాలో. దాంట్లో మన తెనాలి నుంచి మంగళగిరి నుంచి తెనాలి టు నారాకోడూరు రోడ్డు అది 40 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ గుంటూరు టు బాపట్ల అది ఒక 50 కిలోమీటర్స్ ఉంది. ఈ మొత్తం 90 కిలోమీటర్స్ కూడా మనకు ప్యాకేజీ 5 కింద ఇచ్చారు. ఆ ప్యాకేజీ 5 కింద ఉన్నప్పుడు దాన్ని సర్వే చేసేదానికి కన్సల్టెంట్స్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు సిటీ వర్క్స్ అని ఏమున్నాయి, ప్రజెంట్ ఏమున్నాయి, తర్వాత వాటిని ఎలా మనం డెవలప్ చేయాలి, 4 లేన్కి ఏంటి హడ్డిల్స్ ఏమున్నాయి, ఎలా చేస్తే ట్రాఫిక్ బాగా ఫ్రీగా వెళ్ళగలుగుతుంది అనే దాని మీద పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ 2 రోజులు సర్వే, ఈ 2 రోడ్లు కూడా సర్వే ఈరోజు పూర్తి చేస్తున్నారు.